ఈ దేశం, ఈ జాతి, ప్రజాస్వామ్యం, నేటి పరిపాలన. ఈరోజు మరొక సంవత్సరం గడిచింది. అంతకుముందు 6 సంవత్సరాలు. ఈ రోజుతో మరొక సంవత్సరం మోడీ గారి పాలనలో జరిగింది. 7 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఒక ఎత్తు, గత సంవత్సరం మరో ఎత్తు. వైఫల్యాల పుట్ట, అభివృద్ధికి దోచుకొని సమయం, ప్రజాస్వామ్య విలువలు తప్పిన కాలం, రాజకీయాలే పరమావధి, పేదల పాలిట శాపంగా మారిన ఈ 7 సంవత్సరాల పరిపాలన ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం. అయితే ఈ మధ్యకాలంలో మోడీ గారు నవ్విస్తూ ప్రపంచ దేశాల నవ్వుల పాలైన చరిత్ర మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ మోడీ గారు. తాను నవ్వుతున్నాడు, నవ్విస్తున్నాడని అనుకుంటున్నాడు. కానీ తాను ఈ దేశం నవ్వుల పాలైపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ దేశ ప్రధాని దురదృష్టం. ఇంకా మంచి నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి, వేషాలు వేయటంలో తిట్ట, మాటల్లో మొనగాడు. మొన్న ఏడ్చినట్టు నటించాడు. ఏడవడానికి, ఏడ్చినట్టు నటించడానికి కారణం ఎవరు? తానే కదా. ప్రజలను ఏడిపించే నాయకుడు ఏడుస్తూ నటిస్తూ ఉంటే ఈ దేశం కానీ, ఈ జాతి కానీ, ఈ సమాజం కానీ, ప్రజలు కానీ ఊరుకుంటారా? తప్పు. ఇది చరిత్ర సాక్ష్యం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఇప్పటికైనా ఈ పరిపాలన సవరించాలి. 2013లో ఏమన్నాడు? అసలు దేశంలో ఏ సమస్య లేదు, ఉన్న సమస్య అంతా ఢిల్లీలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్లతో ఉన్నది అన్నమాట. ఎప్పుడైతే తాను ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఆ పార్టీ నుంచి ప్రస్తావన ప్రకటించబడిందో ఆ రోజు అన్నమాట. అవునా, దేశంలో ఏ సమస్య లేదని మీరే అన్నారు. సమస్య అంతా ఢిల్లీ రాజకీయ నాయకులు ఉన్నారు. ఈరోజు సమస్య అంతా దేశం దగ్గరే ఉంది. దానికి కారణం నువ్వే. అనాలోచిత నిర్ణయాలు చేసే కారణం వల్ల దేశం అంతా ఈరోజు మరి సమస్యలు. అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇస్ ది డాలర్ వాల్యూ, ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇస్ ది ఇంపోర్ట్స్, ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇస్ అవర్ గ్రోత్ రేట్, ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇస్ అవర్ capability to handle the situation. These are the words of our Prime Minister Modi ji in 2013. Where are you? What happened in these 7 years? 6 plus 1 years? Where is the dollar? Where is the growth rate? Where is the economy? దీనికి సమాధానాలు ఉన్నాయా? ఏమే? ఇంకా ఈ సంవత్సరం, అందుకే నేను ఈ సంవత్సరము గత 6 సంవత్సరాలు చెప్పాను. ఈ సంవత్సరం మొదలు మాట్లాడుతున్నాను. ఏమిటది? కరోనా. ఈ కట్టడిలో కూడా పూర్తిగా 100కి 100% వైఫల్యం చెందినామా లేదా? చేతులు ఎత్తేసారా లేదా? అంటే ముందు చూపు లేకుండా చేసే కార్యక్రమాలతోటే ఈ కరోనా కట్టడి కాలేకపోయింది అని సార్. దురదృష్టం. మోడీ గారు, మీరు వ్యాక్సిన్ విషయంలో మీ ప్రకటన కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో కానీ, వ్యాక్సిన్ సరఫరా విషయంలో కానీ, రాష్ట్రాలు, దేశము, అవసరాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు మాట్లాడిన మాటలు లిఖింపబడినాయి. అదే సాక్ష్యం కదా. ఏమన్నారు? మీరు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి?
ఒక్కటే చిన్న మాట, దేశంలో మొదటిసారిగా మనమే ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్నామని గంభీరాలు కొరికి మాట్లాడిన పెద్ద మనిషి దేశ ప్రజలకు అవసరం ఉన్న వ్యాక్సిన్లు సరఫరా చేయలేక ఇతర దేశాలకు ఇచ్చి పాపం పెట్టుకున్నాడు. దానికి మనం ఇంతకుముందే మాట్లాడాం, ఇది వాస్తవం కదా. ఒకే ఒక్క చిన్న విషయంతో ఆయన ఎటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఏమయ్యా 12-13 కోట్లు ఏప్రిల్ వరకు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ 12-13 కోట్లకు రెండవ డోసు కూడా అవసరమే కదా. రెండవ డోసులో ఇచ్చింది దాదాపు 1 కోటిన్నరే కదా అప్పటి వరకు, ఏప్రిల్ వరకు. అంటే 11 కోట్ల డోసులు రెండవ డోసుగా ఇవ్వాల్సిన నేపథ్యాన్ని గుర్తించాలి ఒకటి. తర్వాత కొత్తగా ఇవ్వాల్సిన డోసులు, మొదటి డోసులు మరికొన్ని, వీటన్నిటికీ కూడా సరఫరా సరిపోదు అనేది తెలిసిండి 18-45 సంవత్సరాల వాళ్లకు కొత్తగా మేము ఒకటి నుంచి ఇస్తామని ఏ ముఖం పెట్టుకొని, ఏ బేసిస్ మీద, ఎవరి ఆలోచన మేరకు, ఎవరి సూచనల మేరకు మీరు ప్రకటించారు? ఈరోజు పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టులో మీరు పెట్టిన అఫిడవిట్ ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి వ్యాక్సిన్ల మీద. ఇవాళ ఈ సంవత్సరం వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉంటే, మందుల విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, ఆక్సిజన్ విషయంలో కానీ, ఇది నవ్వుల పాలైపోతున్నాం. ఉదాహరణకు కేన్యా కింది నుంచి 6వ దేశం, అత్యంత పేదరిక దేశం కేన్యా. కేన్యా కూడా భారతదేశానికి 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశానికి ఆర్థిక సహాయం మందుల రూపేణ చేస్తున్నది అంటే ఇది తలవంచుకునే విషయం కదా. ప్రపంచ మీడియా కానీ, ప్రపంచ ఫార్మసీ నిపుణులు కానీ, అదేవిధంగా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కానీ మీ యాక్షన్ చూసి ఏం మాట్లాడారో తెలీదా? నవ్విపోలే. సెప్టెంబర్లో పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలు పెడచెవిన పెట్టి ఈ ఆక్సిజన్ మందుల కొరత కారణం మీరు కాదా? మీరు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అక్టోబర్ 2020లో వేస్తే ఈ దేశం ఇంతటి స్థాయిలో ఉంటే, మొన్న ఏప్రిల్ 11 వరకు కలవకపోవడం, సమీక్షించకపోవడం, ప్రభుత్వానికి సూచన చేయకపోవడం ఏ స్థాయి? ఏమని చెప్తున్నది? ఇంకా ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి. గతంలో మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏమయ్యా, ప్రభుత్వ సంస్థలు దురదృష్టం అమ్మేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభ్యుదయం కోసం, భాగస్వామ్యం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి త్వరితగతిన అభివృద్ధి చేయాలని తలపెట్టిన సంస్థలను ఈరోజు నిర్వీర్యం చేసి అమ్మేస్తున్నారు. ఇవి ఎవరికి ఇస్తున్నారు? తమకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. అదేవిధంగా అప్పులు ఎగ్గట్టిన వాళ్ళని మీరు మాఫీ చేస్తున్నారు. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? లక్షల కోట్ల రూపాయలు బ్యాడ్ డెట్స్గా గుర్తించబడ్డాయా? ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు గొప్పగా ఆహా అదేది 3 ట్రిలియనా 3 ట్రిలియనా 5 ట్రిలియనా నాకు లెక్కలు సరిగ్గా ఆర్థిక వ్యవస్థ 2004 నుంచి 2014 వరకు ఈ దేశ ఆర్థిక ప్రగతి ఎలా ఉంది? ప్రపంచంలో మనం తలెత్తుకొని ముందుకు ఎలా వెళ్ళినాము? 2014 నుంచి ఇప్పటి వరకు ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది? ఇప్పుడు సమీక్ష లేదే, మాట్లాడరే. ఈ కార్పొరేట్ సంస్థల చేతిలో కూడా ఈ పరిపాలన జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం అతలాకుతలమైపోతున్నది. అదేవిధంగా మీరు చాలా చాలా మాట్లాడారు. ఏటా 2,000 కోట్లు ఏంటి? ఉద్యోగాలు, అది విద్య ఎక్కడ? అదేవిధంగా మన డిమానిటైజేషన్, నోట్ల రద్దు, జిఎస్టి, దీంతో దేశ ఆర్థిక ప్రగతి మరి దిగజారిందా కాలేదా? మీ గ్రాఫ్ కూడా దిగజారింది. ప్రపంచమంతా కూడా కూస్తూ ఉన్నారు.
అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట మసకపడడానికి కారణం మోడీ గారి. ఏమనంటే మతం, దేశం, జాతి, ఇవే సెంటిమెంట్. దీని మీద పేద ప్రజల ఆకలి తీరుతుందా? పేద ప్రజలకు అవకాశాలు మెరుగవుతాయా? అది ఒక సెంటిమెంట్ ఆధారంగా అత్యంత ఎక్కువ కాలం పరిపాలన కొనసాగించలేని చరిత్ర చెప్తాం. ఇది తాత్కాలికమే. మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ. We respect everything. That is the basis of our constitution. That is the fundamental principle we adopted India. ఇవాళ మీరు మతం ఇంకేదో అని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కరోనా కాలంలో మీరు చేస్తారు. అందుకోసం మీరు ఇంకేదో చెప్తారు. ఏం చెప్పినా ఒక్కటి సామాన్య ప్రజలు మాట్లాడతారు. ఏమయ్యా 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానన్నావే, వంట గ్యాసు అప్పుడెంతుంది ఇప్పుడెంతుంది, ముడి చమురు ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గినా పేద ప్రజలు నడ్డి విరిచే విధంగా ఇవాళ 100 రూపాయలకు లీటర్ అయింది. వాస్తవం కాదా? దీనికి ప్రభుత్వాల బాధ్యత లేదా? రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు పోగొట్టే విధంగా రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు తెలియ. జిఎస్టీ విషయంలో ప్రాణాలు కాపాడే వస్తువుల మీద కూడా దండిగా జిఎస్టీ వేసి వసూలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రధాని ఉన్నాడంటే ఏం చెప్పాలి? నల్లధనం, అవును, నల్లధనాన్నంతా తెల్లధనం చేసుకున్నది మీరే కదా. మీ పెట్టుబడిదారి సంస్థలు, మీ అనుబంధ వ్యాపారవేత్తలు, మీరు ప్రోత్సహిస్తున్న వ్యాపార సంస్థలే కదా. ఇంకా చాలా మాట్లాడాడు. ఏదో 15 లక్షలని నల్లధనం అని ఇది పోతుంది అది పోతుంది. ఎక్కడయ్యా నీ మాట? ఆర్థికంగా వెనుకబడుతున్నది ఈ 40 కోట్ల చిన్న ఇది చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, మైగ్రెంట్ వర్కర్స్, చిన్న వ్యాపార సంస్థలు, మరి ప్రజలను ఆడుకోకుండా 40 కోట్ల మంది బాజార్లో పడ్డ విషయాన్ని కనుక గుర్తిస్తే మీ పరిపాలన తెలుసుకో. సమీక్షించండి, సలహాలు తీసుకోండి. ఈ పరిపాలన కేవలం మీ వల్ల మొదలు కాలేదు. ఈ దేశం స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసిన నగ్న సత్యాన్ని గుర్తించి అవసరానికి తగ్గట్టుగా దేశాలు పోకుండా పేద ప్రజల పక్షాన నిలబడడానికి, పేద ప్రజలకు ఊరట కలిగించడానికి, పేద ప్రజలకు ధైర్యం కలిగించడానికి, పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడానికి, ఉపాధి అవకాశాలు కలిగించడానికి, ధరల బారి నుండి రక్షించడానికి చేసే ప్రయత్నాలే చేయాల్సిన అవసరం ఉంది అనే మాట తెలియజేస్తాం. సరే, 7 సంవత్సరాలు ఏం చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మళ్ళీ తర్వాత మీటింగ్లు పెట్టి బాగా చెప్తారు. కానీ మీరు చేసిందేందో చెప్తే బాగుంటుంది అన్నమాట. అందుకోసం నవ్వకండి, నవ్వించే ప్రయత్నం చేయకండి, నవ్వుల పాలు కాకండి, ఏడ్చే నడను మానేయండి, ప్రజల ఏడుపును గమనించండి, ప్రజల ఏడుపులకు కారణాలు అన్వేషించి ఆ ఏడుపు రాకుండా ఉండడానికి చేసే కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం. ధన్యవాదాలు.